బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ కలకలం రేపుతోంది. అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు అలజడి సృష్టించారు. తాగిన మైకంలో చేతిలో ఉన్న బ్లేడ్తో దాడి చేశారు. అయితే బాధితుడు గట్టిగా అరవటంతో చుట్టుపక్కల స్థానికులు అక్కడకు చేరుకుని బ్లేడ్ బ్యాచ్ను చితక్కొట్టారు. సింగ్ నగర్ రైల్వే స్టేషన్కు పరిమితమైన బ్లేడ్ బ్యాచ్లు సిటీలోకి ప్రవేశించడంతో బెజవాడ వాసులు ఉలిక్కి పడుతున్నారు. చేతిలో నోట్లో బ్లేడ్ పట్టుకుని గంజాయి మద్యం సేవించి అర్ధరాత్రి నిర్జీవ ప్రదేశాల్లో తిరుగుతూ బ్లేడ్తో బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తారు. బంగారు ఆభరణాలను లాక్కొని పారిపోతారు. అయితే గత కొంతకాలంగా బ్లేడ్ బ్యాచ్ ఉనికి లేకపోగా తాజాగా ఓ వ్యక్తిపై దాడి చేయడం కలకలం రేపుతోంది. ఇద్దరు వ్యక్తులు తాగిన మైకంలో విజయవాడలోని చేపల మార్కెట్ వంతెనపై వెళ్తున్న వ్యక్తితో గొడవకు దిగారు. అయితే మెడ మీద పడాల్సిన ఘాటు ముఖంపై పడ్డంతో త్రుటిలో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నాడు బాధితుడు. తీవ్ర గాయాల పాలైన వ్యక్తి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిని చితకబాదారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. స్థానికులు వారిని చితకబాదడంతో ఫస్ట్ ఎయిడ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొదట వారిద్దరిని బ్లేడ్ బ్యాచ్ గా భావించినా ఆ తర్వాత వారు చెత్త కాగితాలు ఏరుకుని జీవించేవారుగా అనుమానిస్తున్నారు పోలీసులు. చెత్త కాగితాలు ఏరుకునే వీరు దారిన పోయేవారితో ఎందుకు గొడవకు దిగారనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. అర్ధరాత్రి బ్లేడ్తో ఎందుకు తిరుగుతున్నారు, వీరంతా ఎంతమంది ఉన్నారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. బ్లేడ్ బ్యాచ్ పై ఉక్కుపాదం మోపుతామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడ పోలీసులు భరోసా ఇస్తున్నారు. అందరూ అనుకుంటే వీరు బ్లేడ్ బ్యాచ్ లాగా కనిపించట్లేదు. ఎందుకంటే వీరు అంత అగ్రెసివ్గా కనిపించలేదు. ప్లస్ వారిలో సూసైడ్ మన డిఫెన్స్ టెండెన్సీస్ కూడా ఏం కనిపించలేదు. అది అనుకోకుండా ఆ సందర్భంలో జరిగిన ఘటన బట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించి ఉంటారని చెప్పేసి మా దర్యాప్తు ప్రస్తుతం వరకు వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు సింగ్ నగర్, సత్యనారాయణపురం రైల్వే స్టేషన్కే పరిమితమైన బ్లేడ్ బ్యాచ్ ని సిటీలోకి రాకుండా చూడాలని బెజవాడ వాసులు పోలీసులను కోరుతున్నారు.